ఎన్నికలు సమీపిస్తున్న వేళ రసవత్తర రాజకీయాలకు ఆ నియోజకవర్గం కేరాఫెడ్రస్గా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు హేమాహేమీలు రాజకీయ రణరంగంలో దిగుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను ఇద్దరు నేతలు శాసించబోతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆ ఇద్దరు నేతల పోటీ అధికార ప్రతిపక్షాలకు తలనొప్పిగా మారబోతోందా? నియోజకవర్గంలో ఆ నలుగురి మధ్య ఎన్నికల వేడి ఎలా ఉండబోతోంది? ఆ నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారా? ఇంతకు ఈ ఎన్నికలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నువ్వానీనా అంటూ దూసుకెళ్తున్నారు నాయకులు. కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ చదరంగం హీట్ పుట్టిస్తోంది. ఎన్నికల బరిలో ఆ నలుగురు హేమాహేమీలు సై అంటే సై అంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా కావలి నియోజకవర్గంలో ఈసారి ఆ నలుగురు నేతల మధ్య భారీ స్థాయి రాజకీయ పోటీ కొనసాగబోతోంది. ఇప్పటికే ప్రచార ఆర్భాటాలను ముమ్మరం చేసుకున్న ఆ నలుగురు పోటీలో ఢీకొనబోతున్నారు. కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి కావ్య కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతం మరో ఇద్దరు నేతలు ఎన్నికల ఫలితాలకు కీరోల్గా మారారు. వారే మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు పసుపులేటి సుధాకర్. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశించినా ఫలితం లేకుండా పోవడంతో ఆయన సైతం ఎన్నికల బరిలో దిగిపోతున్నారు. దీంతో కావలిలో రాజకీయం అట్టుడుకుతోంది. రెండు 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పసుపులేటి సుధాకర్ పోటీ చేశారు. దాదాపు 13,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. అనంతరం భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన పసుపులేటి సుధాకర్ రాష్ట్ర స్థాయిలో పలు పదవులు చేపట్టి కావలి నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ అభ్యర్థులను నిలబెట్టి ఏపీలోని బీజేపీకి బలమున్న నియోజకవర్గంగా కావలిని చూపించారు. అయితే టీడీపీ టికెట్ ఆయనకు ఇస్తామని చెప్పడంతో బీజేపీ నుంచి రాజీనామా చేసి టికెట్ కోసం ఆశిస్తూ టీడీపీలో చేరకుండానే ఆ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. చివరకు పార్టీ అధిష్టానం చేతులెత్తేసింది. సుధాకర్తో పాటు ఆయన వర్గీయులు భంగపడ్డారు. దీంతో ఆవేదనకు గురైన సుధాకర్ భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే 10 ఏళ్లుగా ఆయా గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టిన సుధాకర్ ప్రస్తుతం భారీ ఎత్తున ప్రచార రథాలు దించేశారు. కళాకారులతో అన్ని గ్రామాల్లో ప్రచారాలు చేసుకుంటూ బూత్ లెవెల్లో నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసుకుంటూ సైలెంట్ రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు బీసీ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇటీవల ఆయన పెట్టిన బీసీ గర్జన సభకు భారీ ఎత్తున జనం రావడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయనతో పాటు ఆయన సతీమణి సుగుణమ్మ సైతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేసుకుంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఈసారి టీడీపీ, వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. రెండు పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి. అయితే రెండు పార్టీల్లో కీలక నేతలు విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నాయి. కానీ బ్యాలెట్ బాక్సులో తన పేరు ఖచ్చితంగా ఉంటుందని తన సన్నిహితులకు చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి తన సతీమణితో కలిసి శివరాత్రి సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి కూడా పోటీ చేయబోతున్నారని స్పష్టమైపోయింది. అయితే ఇప్పటికే ఆయన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు జరిపినట్లుగా సమాచారం.
వైసీపీ నుంచి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగానే తిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీకి ఉన్న వ్యతిరేకత, తొలి నుంచి ఆయనపై వస్తున్న వివిధ ఆరోపణల నేపథ్యంలో కొంత ఓటింగ్ శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తే వైసీపీకి సంబంధించిన భారీ ఓట్లను ఆయన చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డికి అల్లూరు నియోజకవర్గంతో పాటు కావలి పట్టణం, రూరల్ ప్రాంతాల్లో భారీగా పట్టుంది. మాజీ ఎమ్మెల్యేగా జమీందారీ వ్యవస్థలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి అనుచరులు ఎక్కువే. పొలిటికల్గా మంచి బలమైన నేత కావడంతో వైసీపీకి చెందిన ఓట్లు కీలకంగా చీలొచ్చబోతున్నారని పొలిటికల్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కావ్య కృష్ణారెడ్డి బరిలో దిగారు. కావ్యకి టీడీపీ నుంచి మొన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు తదితర టీడీపీ నేతలు సపోర్టుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సైతం టీడీపీలోకి వచ్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే బీసీ నినాదంతో ముందుకు వెళుతున్న స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ టీడీపీ ఓట్లను భారీగా చీలుస్తారనే వాదన సైతం పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవైపు సుధాకర్ బీసీ నినాదంతో దూసుకెళ్తుండగా ఆయన సతీమణి సుగుణమ్మ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఇప్పటికే ఆమె సైతం కావలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాపు ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. సుధాకర్కు దగదర్తి, బోగోలు, కావలి టౌన్, రూరల్, అల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో బలమైన అనుచర వర్గమే ఉంది. ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేవలం టీడీపీ ఓట్లే కాకుండా వైసీపీలోని ఓట్లను కూడా పసుపులేటి చీలుస్తారని కావలి నియోజకవర్గంలో టాక్. అయితే ఈ ఇద్దరు నేతలను అటు వైసీపీ, ఇటు టీడీపీ అధిష్టానాలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయట. ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేస్తే నియోజకవర్గంలోని ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. గెలుపోటములను అటు పసుపులేటి, ఇటు విష్ణువర్ధన్ రెడ్డిలు శాసించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుండటంతో వారిద్దరినీ పోటీలో లేకుండా స్పష్టమైన హామీలు ఇచ్చేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయట. కానీ దీనికి ఆ ఇద్దరు నేతలు ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ వర్గాల టాక్. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోవడంతో సుధాకర్కు బీజేపీ అధిష్టానం నుంచి బలంగా పిలుపు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులంటున్నాయి. కానీ పసుపులేటి మాత్రం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు ఈ ఇద్దరు నేతల కార్యాచరణపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏమాత్రం వీరిద్దరూ ఓట్లు చీలిస్తే అటు టీడీపీకి, ఇటు వైసీపీకి గట్టి దెబ్బే తగిలే అవకాశాలున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏం జరగబోతోంది? ఆ నలుగురు బరిలో దిగితే కావలి ఎన్నికలు రసవత్తరంగా మారుతాయా? పార్టీల అధిష్టానాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయన్నది వేచి చూడాల్సిందే.